డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ కోచ్, ఎంటర్ప్రీనియర్ అండ్ లైఫ్ కోచ్ సందీప్ రాజ్ వర్మ. సతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నవీన గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈరోజు మాట్లాడుకుంటే ఎక్కడ చూసినా కూడా ఏఐ. పిల్లలు బీటెక్ చేయండి అంటే ఏం తీసుకుంటావు కోర్స్ అంటే ఏఐ అంటున్నారు. కరెక్ట్. అందరి నోళ్ళు ఇప్పుడు నడుస్తున్న పదం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మరి చూసుకుంటే దీనివల్ల జాబ్స్ కూడా పోతాయి అంటున్నారు. మరి కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి అంటే దాన్ని మనం తీసుకోవాలి కదా, అడాప్ట్ చేసుకోవాలి అంటారు. పక్కనేమో దానివల్ల జాబ్లు కూడా పోతున్నాయి కూడా అంటున్నారు. ఏఐ వల్ల అసలు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అంటే ఈరోజు ఒక్కసారి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం సార్. ఎస్, షూర్. ఫస్ట్లీ ఇప్పుడు మనం ఒక్కసారి మన హ్యూమన్ అంటే ఒక 50-60 years బ్యాక్ కనుక చూసుకుంటే మనకేముండేది అని అంటే లైక్ ఏదైనా హ్యూమన్స్ చేసే పనులు, లెటస్ సే ఇప్పుడు ఒక ఏదైనా తోయడం కానీ లేకపోతే లాగడం కానీ ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏమున్నా కానీ, అలాంటి వర్క్స్ ఏమున్నా కానీ ఆ టైంలో ఏంటి అని అంటే మనకి ఆ పనులని ఎలిమినేట్ చేసుకోవడానికి మనకి ఏమొచ్చినాయి, మెషిన్స్ వచ్చినాయి. ఓకే, మెషిన్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇక్కడ నుంచి ఎక్కడికో ట్రావెల్ చేయాలి అని అంటే నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళం. ఆ తర్వాత బుల్లక్ కార్ట్స్ ఉండేటివి. ఆ తర్వాత హ్యూమన్స్ ఆలోచించి, సమ్ ఇంటెలిజెన్స్ ఆలోచించి దే హావ్ థాట్ సమ్ వెహికల్ ఏదైనా కనిపెట్టాలని ఆలోచించారు. అట్లా ఒక బైక్ వచ్చింది, ఆ తర్వాత కార్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు మనిషి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, రాకెట్ దాకా వెళ్ళిపోయింది, మూన్ దాకా వెళ్దామని కూడా ప్లానింగ్ ఉంది. సో పాయింట్ ఏంటి అని అంటే ఈ పర్టిక్యులర్గా ఏవైతే ఈ పర్టిక్యులర్ రెవల్యూషన్ జరిగిందో అదే విధంగా యూనో మజిల్ని రిప్లేస్మెంట్ చేయడానికి మెషిన్స్ వచ్చినాయి. అట్ ది సేమ్ టైం రైట్ నౌ హ్యూమన్ మైండ్ని రిప్లేస్ చేయడానికి ఏఐ వచ్చింది. సో హ్యూమన్ మైండ్ అనేది ఒక సర్టెన్ పర్సంటేజ్ వరకే ఆలోచించగలుగుతుందండి. ఎంత ఇంటెలిజెన్స్ అయినా సరే ఒక 6% ఇప్పటి వరకు మనము మన బ్రెయిన్ని వాడామంట యాజ్ పర్ స్టడీస్. ఓకే, కానీ ఏఐకి ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు ఇది కావాలి అని అంటే గాడ్ విల్ గివ్ యూ దట్. అండ్ ఏఐ ఇస్ ఆల్సో సంథింగ్ లైక్ దట్. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్, ఓకే, మీరు వెళ్ళి ఇది నాకు కావాలి అని అడిగితే ఇట్ విల్ గివ్ యూ దట్ విత్ క్లియర్ కట్ ఫ్యాక్ట్స్. అట్ ది సేమ్ టైం లాజిక్ ఉంటుంది దాంట్లో, అట్ ది సేమ్ టైం డేటా ఉంటుంది. సో ఏఐ అంటే ఏంటి అని అంటే ఇట్స్ కంప్లీట్లీ డేటా. అండ్ ఇది ఏమవుతుంది అని అంటే డే బై డే ఇంకా స్మార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ కన్వర్టినరో, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఇంటెలిజెంట్ దాన్ హ్యూమన్ బీయింగ్. ఎనీథింగ్ యూ ఆస్క్, it will give you the fact, logic and data about it. And clear cut information. There is nothing like ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి టైప్ ఏదన్నా మనం అడగాలి అని అనుకుంటే గూగుల్లో సో ఏం చేస్తుంది గూగుల్, మనకు ఒక 200-300 వెబ్సైట్స్ ఇచ్చేస్తుంది. సో ఐ వాంట్ దిస్ ఇన్ఫర్మేషన్ అని అన్నప్పుడు సో మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఉంటుంది. కానీ ఏ దగ్గరికి వెళ్ళి ఇఫ్ ఐ ఆస్క్ సమ్ పర్టికులర్ టాపిక్ దేర్, ఇట్ విల్ గివ్ క్లియర్ కట్ డేటా అబౌట్ దాట్ పర్టికులర్ టాపిక్. దాని మీద కంప్లీట్ అదే రీసెర్చ్ చేసుకుంటే నాకు ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ మనము దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అంటే వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ టు ఆస్క్ టు ఏఐ. మనం అసలు ఏం అడగాలి తెలుసుకోవాలి. దాన్ని మనం ఏమంటున్నాం ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటున్నాం. సో ఏఐ చాట్ జీపీటీ మనం చూసుకుంటే అక్కడ యూ షుడ్ నో వాట్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ టు స్పీక్, అంటే ఏది అడగాలి ఎగ్జాక్ట్ గా. ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్ దెన్ యూ కెన్ మాస్టర్ దాట్ పర్టికులర్ ఏఐ టూల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఏఐ టూల్ అనేది ఏదైతుందో ఏ ఇండస్ట్రీస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఐ డోంట్ సే దాట్ అన్ని జాబ్స్ పోతాయని నేను చెప్పను. ఓకే, ఐ సే దాట్ ఒక సర్టెన్ లెవెల్ వరకే జాబ్స్ పోతుండొచ్చు. ఫస్ట్ గా క్రియేటివ్ ఫీల్డ్ అని అంటే లైక్ ఏదైతే మనం కాంటెంట్ రైటింగ్ కానీ లేకపోతే ఈ వీడియో మేకింగ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ ఫీల్డ్స్ లో దేర్ మైట్ బి సమ్ డిస్ట్రాక్షన్ మైట్ హ్యాపన్. ఓకే, బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఏదైనా టాపిక్ పైన నేను మాట్లాడాలి అని అనుకుంటే జస్ట్ ఐ గో టు చాట్ జీపీటీ అండ్ ఐ జస్ట్ ఆస్క్ ద క్వశ్చన్ అండ్ ఇట్ విల్ గివ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దాని మీద నేను తెలుసుకోవచ్చు. ఓకే, ఐ జస్ట్ కమ్ అండ్ స్పీక్. సో ద పాయింట్ ఇస్ ఈ విధంగా ఈ ఇండస్ట్రీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపాక్ట్ జరగబోతుంది. నెక్స్ట్ థింగ్ ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకే, ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఒక సర్టెన్ లెవెల్లో ఓకే దేర్ మైట్ బి సమ్ టూల్స్ మైట్ కమ్ రిగార్డింగ్ ఏఐ సో దాట్ హ్యూమన్స్ చేసే పనులన్నీ కూడా ఆ పర్టికులర్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది. అండ్ యు నో వాట్ సంథింగ్, ఏఐ అనేది మిమ్మల్ని స్టడీ చేస్తుంది సార్.
కంప్లీట్ గా. కంప్లీట్గా ఇట్ విల్ స్టడీ యూ అండ్ ఇట్ విల్ గివ్ యూ పర్సనలైజ్ సొల్యూషన్. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మెంటార్ దగ్గరికన్నా వెళ్ళి ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్ సో అండ్ సో అని చెప్పేసి అంటే ఆయనకున్న నాలెడ్జ్ బట్టి ఆయనకున్న థాట్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఒక సొల్యూషన్ ఇస్తాడు. కానీ ఏం చేస్తుంది ఓకే ఇట్ విల్ గివ్ యూ సొల్యూషన్ బేస్డ్ అపాన్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ యువర్ మైండ్ సెట్. ఎస్ ఎందుకంటే ఇట్ నోస్ కంప్లీట్లీ దాట్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. మీరు Yeah. ఏం అడుగుతున్నారు మీ అకౌంట్ నుంచి అనేది కంప్లీట్ గా మిమ్మల్ని స్టడీ చేసేసింది అది. ఎస్ మీరు యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ మీరు యూజ్ చేసే కీవర్డ్స్ కానీ ఓకే ఎవ్రీథింగ్ ఇట్ స్టడీడ్ యూ వెరీ వెల్. బేస్డ్ అపాన్ దాట్ ఇట్ విల్ గివ్ యూ పర్సనలైజ్డ్ సొల్యూషన్స్. ఎస్ సో దీన్ని మనము ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇంకా ఫర్దర్ గా అనుకుంటే వీ షుడ్ మాస్టర్ చాట్ జీపీటీ. ఓకే చాట్ జీపీటీ మనం మాస్టర్ చేయగలగాలి. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ యూ మాస్టర్ దిస్ ఓకే అండ్ ఎవరైతే దీన్ని మాస్టర్ చేస్తారో వారికి ప్యాకేజెస్ పీక్ అండి. ఇంకా ఒకప్పుడు మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే బూమ్ ఉంటుండే కదా ఎస్ రైట్. అదే విధంగా ఇప్పుడు చాట్ జీపీటీని ఏఐ టూల్స్ ని ఎవరైతే నేర్చుకుంటున్నారో వీరికి వచ్చేసరికి ప్యాకేజెస్ బూమ్ లో ఉన్నాయి ప్రెసెంట్ ఇండస్ట్రీలో. ఓకే సో యాజ్ అన్ ఇండివిజువల్ యాజ్ అ స్టూడెంట్ కానీ లేకపోతే ఎనీ పర్సన్ యాజ్ అన్ ఎంప్లాయీ యూ షుడ్ అండర్స్టాండ్ హౌ టు మాస్టర్ ఏఐ టూల్స్ రైట్ నౌ బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ట్రెండ్. అండ్ నెక్స్ట్ మీరు లైవ్ అంటే నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఒక 5-10 years వరకు కూడా చూసుకుంటే ఇంకా దీంట్లో ఎంతో విపరీతంగా థింగ్స్ అనేది మారబోతున్నాయి. ఎవరైతే అది అడాప్ట్ చేసుకోలేకపోతున్నారో డెఫినెట్ గా వెనకబడిపోతారు. ఎస్ This is going to be happen compulsorily. ఎస్ We should understand what to ask to ChatGPT and we should master that. Okay, and according to that మీ పర్టికులర్ ప్రొఫెషన్ లో అది మీరు ఎలా యూజ్ చేసుకోవాలి మీకు తెలిసి ఉండాలి. ఎస్ బికాజ్ అన్ని తెలుసు దానికి, ఇది తెలీదు అనేది లేదు దానికి. లేదు ప్రతిదీ మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది అంతే. అన్ని ఎవ్రీథింగ్ యూ ఆస్క్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా లైక్ ఐ జస్ట్ వెంట్ టు ChatGPT అండ్ ఐ ఆస్క్ సంథింగ్ రిగార్డింగ్ మై థింగ్ అండ్ అది నన్ను ఎంత క్లియర్ గా అర్థం చేసుకుంది అని అంటే ఓకే నాకు కావాల్సినది ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గివింగ్ మీ అండ్ అది ఇచ్చే సొల్యూషన్ అంతా కూడా ఐఎమ్ క్లియర్ కట్ అంటే నేను సాటిస్ఫై అయిపోతున్నా మంచిగా. వాట్ ఎవర్ ఐఎమ్ ఆస్కింగ్ నాకు ఇది కావాలి అని అంటే ఇట్ ఈస్ గివింగ్ మీ క్లియర్ కట్ డేటా ఆన్ ఇట్. లాజిక్ ఉంది, మళ్ళీ అది అది చెప్తున్న దాంట్లో ఫ్యాక్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం మొత్తం అంతా కూడా ఇస్తున్న టర్మినాలజీస్ కానీ లేకపోతే అదైతే కంప్లీట్ డేటా ఇస్తుందో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే అడుగుతున్నానో నా ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ సో మచ్. అంటే సందీప్ గారు ఒక విషయం చెప్పండి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఓవరాల్ గా నాకు అనిపించింది ఏంటంటే ఏఐ అనేది మన టాలెంట్ ని టెస్ట్ చేసి ఒక టూల్ గా మారుతుందని అనుకోవచ్చు అంటారా? యా అఫ్ కోర్స్ మీ టాలెంట్ అంటే ఏఐకి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే డేటా 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 అదంతా ఇట్స్ డేటా, ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా. సో ద పాయింట్ ఇస్ దానికి ఇంటెలిజెన్స్ అనేది పీక్ లో ఉంటుంది. సో వాట్ యు ఆస్క్, సో మీరు ఏం అడుగుతారు అనేది మీ టాలెంట్ అన్నమాట అంతే. సో దాట్స్ వాట్ మీరు ఏం అడుగుతారు దాన్ని. మీరు అన్నారు కదా గాడ్ ముందు నిలబడి గాడ్ ని ఐ వాంట్ దిస్ అని అంటే ఇట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. లైక్ ఏఐ కూడా అంతే అంతే. సో ఎనీథింగ్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఇట్ విల్ గివ్ యూ. ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ మీకు ఏదో హెల్త్ ఇష్యూ ఉందంటే ఇట్ విల్ గివ్ యూ. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే నాకు ఏదో హెడ్ ఏక్ వచ్చింది, ఐ ఆస్క్ ChatGPT ఐఎమ్ గెటింగ్ ఎ హెడ్ ఏక్, వాట్ షుడ్ ఐ డూ, ఐఎమ్ లిటరలీ సఫరింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఐఎమ్ గెటింగ్ లిటరలీ ఎ థాట్ అని చెప్పేసి నన్ను అడిగితే ఇట్ ఈస్ గివింగ్ మీ క్లియర్, ఇట్ ఈస్ మోటివేటింగ్ మీ యాక్చువల్లీ. అది నాకు చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అయితే ఒక విషయం చెప్పండి, మరి ఏఐ వచ్చేస్తుంది మా జాబులు పోతాయని చాలా మంది భయపడిపోతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే భయపడాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే ఏఐ వస్తుంది నేను నా టాలెంట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకోవాలి అంటారా? See, of course, as a human being, we are the persons who should always learn and we should always get updated to the situation. Adopt అవ్వాలి పరిస్థితులకి. ఏఐ వచ్చేసింది నేను భయపడతా అంటే కాదు కదా, రైట్? ఇప్పుడు ఏఐకి సంబంధించిన ప్రెసెంట్ గా ఏవైతే మనం చెప్తున్నాను కదా, మాస్టర్ యూజింగ్ దిస్ ఏఐ టూల్స్. ఓకే యూ గాట్ లాట్ ఆఫ్ కోర్సెస్ ఆన్ ఇట్ అండ్ యూ కెన్ మాస్టర్ దాట్ అండ్ యూ కెన్ ఆల్సో గెట్ ఇన్ టు దాట్ పర్టికులర్ ఫీల్డ్. అండ్ దీంట్లో కన్నా ఇంకా దాంట్లో ఎక్కువ ఉన్నాయి ప్యాకేజెస్ కానీ ద వే హౌ యూ ఎర్న్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాసివ్ థింగ్. అండ్ అది మనం చేయాలి అని అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, దానికి ఏం అవసరం లేదు. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ఎవ్రీ వన్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఏఐ రైట్ నౌ. ChatGPT అనే ప్లాట్ఫామ్ టూల్ ఏదైతుందో. అండ్ ఇంకా ఏంటంటే ఇంకా మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ ChatGPT ఇట్స్ అ బూమ్ అండ్ ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఇంకా రకరకాల టూల్స్ రాబోతున్నాయి. There are different set of tools. Whatever you ask, I want a video on this. Chalo, it will give you a video. Right now only we are getting a video. ఏదైనా వీడియో కావాలంటే అండ్ ఏదో మన పాతకాల ఫోటో ఏదైనా పెడితే దానికి ఇచ్చేస్తే అది వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఓకే కదిలి ఇస్తున్నట్టు కూడా ఇట్ ఈస్ గివింగ్ అస్. అంటే ఇంత టెక్నాలజీ మారుతుంది అని అంటే ఖచ్చితంగా దానికి మనం అడాప్ట్ అవ్వాలి. అండ్ జాబ్స్ పోతాయి అని అంటే అఫ్ కోర్స్ పోతాయి.
ఇప్పుడు మనకు 1970s లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగినప్పుడు ఏదైతే ఆ టైంలో ఈ కూలి పనులు చేసుకునేటోళ్ళు ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మెషిన్స్ వచ్చినాయో అప్పుడు వాళ్ళ జాబ్లు పోయినాయి. ఓకే, ఇప్పుడు ఏ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఏ ఫీల్డ్ లో అయితే ఉందో ఆ ఫీల్డ్ లో ఉండేటోళ్ళందరూ జాబ్స్ పోతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనే క్రియేటివ్ ఫీల్డ్ కానీ, సినిమా ఇండస్ట్రీ రిలేటెడ్ కానీ, రైటర్స్ కి కానీ, కాంటెంట్ క్రియేటర్స్ కి కానీ, వీళ్ళందరికీ కూడా AI is going to help so much. ఇంకొక విషయం సందీప్ గారు, మరి ఏఐ వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది కదా. మనం కొన్ని సంఘటనలు చూసాం కదా, ఈ ChatGPT ద్వారా ఒక కన్వర్జేషన్, ఒక ఫిగర్ని తీసేసుకొని ఒక ఫ్రెండ్ లాగా చేసుకొని మాట్లాడుకోవడం, అని చెప్పింది వినడము, అంటే గైడ్ చేస్తుంది అనమాట తనని, మనల్ని ఎక్కడున్నావు నువ్వు తొందరగా ఇంటికి వచ్చి. రీసెంట్ గా ఒక స్టూడెంట్ సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఇలాంటి ఎంతవరకు ఏఐ వల్ల మంచి ఉంది చెడు ఉంది అంటే ఏం చెప్తారు? మనం ఇప్పుడు ఏదైనా సరే ఒక మనిషి అది కనిపెట్టాడు అని అంటే అది మంచి కోసమే కనిపెడతాడు. దాని హ్యూమన్ మెథడ్ ఎట్లుంటది అని అంటే ఆ మంచిలో చెడెత్తికి ఆ చెడులో ఇంకా ఏది నాకెట్లా, నేను అందులో ఇంకెట్లా చెడిపోవాలని ఆలోచించేటోళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో యాజ్ అన్ ఇండివిజువల్ నేనేమంటానంటే అందరు వ్యూవర్స్ కి కూడా, మీరు దాన్ని ఎట్లా వాడుకోవాలి పాజిటివ్ వేలో మీ లైఫ్ డెవలప్మెంట్ గురించి, మీ ప్రతిరోజు జీవితంలో వాల్యూ యాడ్ చేసుకోవడానికి, మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, మీ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు సాఫీగా జరిగిపోవడానికి దీనికి వాడుకోండి. అంతేగాని మనం ఇంకా వేరే దానికి వాడుకుంటే అది ఖచ్చితంగా నీకు డిస్ట్రాక్షన్ గా మారుతుంది. అండ్ అదే డిస్ట్రాక్షన్ ఇంకోరికి ఉండకపోవచ్చు, అదే డిస్ట్రాక్షన్ అనేది ఇంకోరు ఉండకపోవచ్చు, ఎందుకంటే వాడు పాజిటివ్ గా వాడుకుంటున్నాడు దాన్ని. ఇప్పుడు ఏదో వెబ్సైట్కి వెళ్ళిపోయి నువ్వు ఏదో చూసేస్తే అది నీకే ప్రాబ్లం. బట్ ద పాయింట్ ఇస్ అదే దాన్ని ఇంకా డిఫరెంట్ గా వాడుకొని పాజిటివ్ లో వాడుకొని ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకోదు మనం? అట్ ది సేమ్ టైం మీరు చూస్తే ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్జాంపుల్లో కూడా ఇట్లా సూసైడ్ చేసుకున్నారు అని అంటున్నారు. ఓకే, సో అదొక నెగిటివ్ థింగ్ అనమాట, నెగిటివ్ వైపు వెళ్తున్నారు వాళ్ళందరూ. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. మరి ఆ ఎగ్జాంపుల్ అంటే మీరందరూ కూడా ఎవరైతే ఆ విధంగా వాడాలని అనుకుంటున్నారో అటు సైడ్ వెళ్దామన్నా ఎగ్జాంపుల్స్, ఒక ఎగ్జాంపుల్ అది. సో ఫర్దర్ గా అట్లా ఎన్నో జరగబోతాయి కూడా. సో అటువైపు వెళ్ళడం కన్నా దాన్ని పాజిటివ్ వేలో వాడుకొని మన ఫ్యూచర్ డెవలప్మెంట్, కెరియర్ డెవలప్మెంట్ అట్లా చూసుకుంటే మనకి చాలా యూజ్ ఉంటుంది దానివల్ల. సో ఫైనల్ గా ఏఐ వల్ల భయపడాల్సిన అవసరం లేదు, తిప్పలు తప్పవు అనడానికి లేదు. ఏఐ టూల్స్ నేర్చుకుంటే మనం లైఫ్ బాగుంటుంది, కొంచెం డెవలప్ అవుతాం ఇంకా బాగా. అఫ్ కోర్స్ చాలా డెవలప్ అవుతామండి, ఎందుకంటే ఇంటెలిజెన్స్, మీ ఇంటెలిజెన్స్ పెరగాలి అని అనుకుంటే యూ కెన్ యూజ్ ఏఐ. అండ్ కంపల్సరీగా ఇప్పుడు ఏదో ఒక బుక్ ఉంది అనుకుందాం, ఆ బుక్ నేను చదవాలి అని అంటే కంప్లీట్ గా నాకు ఒక బుక్ మొత్తం అంతా దాన్ని అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ 3-4 ఒక 2 years పడుతుండొచ్చు మొత్తం అంతా అది అర్థం చేసుకొని దాన్ని నేను ఇది చేసుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ ఇప్పుడు జస్ట్ ఏఐలోకి వెళ్ళిపోయి కెన్ యూ గివ్ ఎ కంప్లీట్ బ్రీఫ్ ఆన్ దాట్, వాట్ ఈస్ ద ఓవరాల్ వాట్ దిస్ బుక్ ఈస్ సేయింగ్ అని అన్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుంటే అయిపోతుంది. సింపుల్. 2 సంవత్సరాలలో నేను చేసే పని అది నాకు ఒక 2 నిమిషాలు ఇచ్చేస్తుంది కదా. టైం సేవ్ అవుతుంది, ఎఫర్ట్ సేవ్ అవుతుంది. ఓకే, అట్ ది సేమ్ టైం మనకి దాని మీద నాలెడ్జ్ పెరుగుతుంది, ఇంకేం అడగాలి కూడా అర్థమవుతుంది. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వాట్ అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా మనకి. థ్యాంక్ యూ. యా అండి, యా.